హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ బూడిద గుమ్మడికాయ వడియాలు చూపిస్తున్నానండి. ఈసారి ఈ వడియాల్ని నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ పెట్టండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. అంతేకాదండి, 1 year వరకు నిల్వ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి ముందుగా కావాల్సింది బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయ ముదురుదైతేనే ఈ వడియాలకు బాగుంటుందండి. దీని వెయిట్ వచ్చి 1 kg ఉందండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. గింజలు నేనైతే తీసేసాను. కావాలనుకునే వాళ్ళు గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. సాల్ట్ కలపడం వల్ల ముక్కల్లో ఉన్న నీరు చాలా వరకు బయటకు వచ్చేస్తుందండి. అరగంట తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పళ్ళాన్ని వాలుగా పెట్టినట్లయితే మొక్కల్లోంచి వచ్చిన నీరంతా కూడా పళ్ళానికి జారిపోతుంది. ఇప్పుడు ఈ మొక్కల్ని పిండుకుంటూ వడబుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఉప్పు కలపడం వల్ల కొంతవరకు నీరు బయటకు వచ్చేసినప్పటికీ మొక్కల్లో ఇంకా నీరు ఉంటుందండి. సో అందుకని ఇలా పిండుకుంటూ మొక్కల్ని వడబుట్టలోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మొక్కలు పిండుతుంటే నీరు ఎలా కారుతుందో. బూడిద గుమ్మడికాయ ముక్కల్లో నీరు అనేది లేకుండా చూసుకోవాలండి వడియాలు పట్టుకునేటప్పుడు. చూసారా, ఉప్పు కలపడం వల్ల ఎంత నీరు బయటకు వచ్చిందో. ఇప్పుడు మనం ఈ విధంగా ఒక గిన్నెలోకి వడగిన్నె పెట్టుకొని ఆ వడగిన్నెలోకి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ టైం చేసుకుంటే తెల్లారేసరికి ముక్కలు రెడీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఒక డబ్బా పొట్టు మినపప్పుని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా నానిన మినపప్పుని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా గ్రైండర్లో వేయట్లేదండి, నేను ఇక్కడ మిక్సీలో ముందుగా పేస్ట్ చేసుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల మినపప్పు ఎక్కడా బద్ద అనేది లేకుండా పూర్తిగా నలిగిపోతుంది. డైరెక్ట్గా గ్రైండర్లో వేసి రుబ్బటం వల్ల నలగని బద్ద ఏదైనా ఉంటే అది వడియం ఎండిన తర్వాత పంటి కింద రాయిలాగా తగులుతుంది. ఇప్పుడు ఈ పిండిని గ్రైండర్లో యాడ్ చేసి మరి కొద్దిసేపు రుబ్బుకుంటాను. డైరెక్ట్గా మిక్సీ పిండితో పట్టుకోకూడదండి, వడియాలు చాలా గట్టిగా వస్తాయి. ఓపిక ఉన్న వాళ్ళు రోట్లో వేసి రుబ్బుకోవచ్చు. గ్రైండర్లో పిండి కొద్దిసేపు రుబ్బుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేశానండి. అలాగే మరో పెద్ద స్పూను పండుమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ వడియాలకి పండుమిర్చి పేస్ట్ చాలా టేస్ట్ ఇస్తుందండి. పచ్చిమిర్చి కంటే పండుమిర్చి యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ పండుమిర్చి ఈ వడియాలకి మంచి టేస్ట్ ఇస్తాయండి. ఈసారి తప్పకుండా ఈ 2 యాడ్ చేసి పట్టండి. పిండి రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ నలిగిన పిండే కాబట్టి ఒక 10 minutes గ్రైండర్లో రుబ్బుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. పిండి బాగా మెత్తగా నలగాలి, గారెల పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. సో నేను పిండినంతా గ్రైండర్లో నుంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి గుమ్మడికాయ ముక్కలు కలుపుకోవాలండి. గుమ్మడికాయ ముక్కలు చూద్దాము. వాటర్ అంతా కూడా క్రిందికి దిగిపోయి చూడండి, మరి కొంత వాటర్ వచ్చింది కదా. దీంతో మొక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసినట్లే. నేను ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ మొత్తం పిండిలో కలుపుకోవట్లేదండి, ముందు కొంత పిండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ వడియాలకి మినప్పిండి ఎక్కువ పట్టదండి. పిండి మరీ ఎక్కువైతే వడియాలు గట్టిగా వస్తాయి అన్నమాట. కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ముక్కలు పిండి బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. పిండి సరిపోయిందా లేదో చెక్ చేసుకోవడానికి ఈ విధంగా ఉండలాగా చేసుకుంటే చాలండి. వండకు వస్తే చాలన్నమాట. సో నాకు ఇక ఆ పిండి మిగిలిపోయినట్లే. ఆ పిండితో గారెలు చేసుకుంటానండి. ఇప్పుడు మంచి ఎండ తగిలే చోట ప్లాస్టిక్ షీట్ కానీ తడిపిన కాటన్ వస్త్రం కానీ పరుచుకొని ఈ విధంగా వడియాల్ని మందంగా పెట్టుకోవాలండి. సైజ్ అనేది మనకు నచ్చిన సైజులో పెట్టుకోవచ్చు. వడియాలు మాత్రం ఈ విధంగా మందంగా పెట్టుకోవాలండి. పలచగా పెట్టుకుంటే వడియాలు ఎండిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు విడిపోయి ముక్కలైపోతాయండి. సో అందుకని ఈ విధంగా మందంగానే పెట్టుకోవాలి. షేప్ అనేది రౌండ్గా రావాలని ఏం లేదండి, వీటికి కరెక్ట్ షేప్ అనేది రాదు. సో ఈ విధంగా వడియాలన్నిటిని నేను పెట్టేసుకున్నాను. ఈ గుమ్మడికాయ వడియాలు అనేవి మందంగా ఉంటాయి కాబట్టి ఎండడానికి 3-4 days వరకు పడుతుందండి. మధ్య మధ్యలో చూసుకుంటూ నీడొస్తే కనుక షీట్ని ఎండలోకి జరుపుకోవాలి. ఫస్ట్ డే ఈవినింగ్కి ఈ విధంగా ఉందండి. అడుగునంతా కూడా పచ్చిగా ఉంది, చూస్తున్నారు కదా. సో సెకండ్ డే మళ్ళీ పెట్టుకున్నాను. సెకండ్ డే ఈవినింగ్కి ఈ విధంగా ఉందండి. పైన అంతా ఎండినట్లే ఉంది కానీ అడుగున ఇంకా పచ్చి ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మెత్తగా ఉంది, అడుగున ఇంకా తడి తగులుతుంది.
సో వీటన్నిటిని నేను ప్లాస్టిక్ షీట్ మీద నుంచి సపరేట్ చేసుకొని ఒక పళ్ళెంలో కలెక్ట్ చేసుకున్నాను. వీటన్నిటిని పళ్ళెంలో పెట్టి ఎండబెట్టుకుంటాను అనమాట. ఈ విధంగా పళ్ళెంలో పెట్టుకొని మళ్ళీ ఒక రోజంతా ఎండలో పెట్టుకున్నానండి. పైకి ఎండినట్టు అనిపించినా లోపల కొంచెం తేమ ఉంటుందన్నమాట. ఇవి ఎండడానికి ఖచ్చితంగా 3-4 డేస్ పడుతుంది. సో 3rd డే మళ్ళీ ఈ విధంగా వెనక్కి తిప్పుకొని ఎండలో పెట్టుకున్నాను. 3వ రోజు కల్లా బాగా ఎండిపోయాయండి. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటాయండి. అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు కొన్ని వడియాలు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈ బూడిద గుమ్మడి వడియాలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి. వేడి వేడి ఆయిల్లో అసలు వేయొద్దు. కాస్త వేడెక్కగానే ఈ గుమ్మడికాయ వడియాలను వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో కానీ ఓవర్ హీట్ ఎక్కిన ఆయిల్లో కానీ వేయించొద్దు, నల్లబడిపోయి చేదొచ్చేస్తాయి. ఈ కలర్లో ఉండంగానే వడియాలు తీసేయాలండి. మరీ ముదురు రంగు రానివ్వద్దు. ఇలా ఉంటేనే ఈ వడియాలకి టేస్ట్ అనమాట. సో చూడండి, చక్కగా గుల్లగా చాలా చాలా బాగుంటాయండి. పండు మిర్చి ఇంగువ కాంబినేషన్తో ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. సో తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. మరి నమస్తే.